ఒక్క టీచర్ అన్ని స్కూల్స్ వాళ్ళు టీచర్లు చెయ్యొద్దండి. ఆగస్టు అవ్వగానే జూనియర్స్ గర్ల్స్ స్టార్ట్ అవుతుంది. 6 పిల్లలు లేకపోతే సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్ టీచర్స్. మిగిలిన పిల్లల్ని కూడా చూసుకోండి. వాలంటీర్స్ మీరు పిల్లల్ని వాలంటీర్స్ ఒక్కొక్క గ్రూప్ దగ్గర 2 ఉండండి. జూనియర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడానికి ఇమీడియట్ గా హెల్ప్ చేయండి. ఓకేనా? వాలంటీర్స్కి అర్థమైంది కదా? ఎక్కడ డిలే అవ్వకూడదు, డిసిప్లిన్ మారకూడదు, డిసిప్లిన్ తప్పకూడదు. డిజేబుల్డ్ కాదు, డిసిప్లిన్ లేని వాళ్ళు అంతకంటే కాదు. ప్లీజ్ టీచర్స్ అందరూ కోఆపరేట్ చేయండి, కోఆర్డినేట్ చేయండి. గబగబా లైన్ లైన్ లైన్. ఒక్కొక్క రో దగ్గర మధ్యలో 2 వాలంటీర్స్ ఉండండి. మన కలెక్టర్ గారికి అందరూ మనం క్లాప్స్ తోటి వెల్కమ్ చెప్తాం. పిల్లలందరూ క్లాప్స్ తో వెల్కమ్ చెప్పండి. చక్కగా నీట్ అందరూ కూడా మన గౌరవనీయులైన కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరూ వెల్కమ్ చెప్పండి. పిల్లలందరూ సార్ ప్లీజ్ వెల్కమ్. ఎవరు పిల్లల్ని డిస్టర్బ్ అవ్వనివద్దు, గుంపులుగా చేరద్దు. సార్ ప్రతి గ్రూప్ దగ్గరికి వస్తారు, సారే ప్రతి గ్రూప్ దగ్గరికి వస్తున్నారు. పిల్లల్ని డిస్టర్బ్ అవ్వనివద్దు, లైన్స్ డిస్టర్బ్ అవ్వనివద్దు. టీచర్లు జాగ్రత్తగా చూసుకోండి. సార్ తోటి కలెక్టర్ గారితో ఫొటోస్ కోసం కంగారు పడద్దు. ఎవరును పిల్లల్ని వదిలేస్తే పిల్లలు మిస్ అవుతారు. సరే అన్ని స్కూల్స్ వాళ్ళ దగ్గరికి సారే వస్తున్నారు. కంగారు పడకండి, కంగారు పడకండి. అన్ని గ్రూప్స్ దగ్గరికి వస్తారు. అందరూ నమస్తే చెప్పండి. సార్కి గుడ్ మార్నింగ్ చెప్పండి. చక్కగా డిసిప్లిన్డ్ గా ఉండండి. వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, అవర్ చిల్డ్రన్ ఆల్ ఆర్ నాట్ ద డిజేబుల్డ్. నార్మల్ చిల్డ్రన్ కంటే కూడా మనం డిసిప్లిన్ విషయంలో ఏమాత్రము తక్కువ కామని నిరూపించుకోండి. మనము పిల్లల్ని అలాగే ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అదే ఆయనకు కూడా అర్థం కావాలి, సార్ కూడాను. సార్తో మాట్లాడడం కోసమో ఫోటోల కోసమో ఎవరు పిల్లల్ని వదిలేయకండి దయచేసి. మా దగ్గర అండి 6 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ పిల్లలందరినీ ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో పెట్టేయండి. విజయమరి పిల్లలకి సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుప్రజోష్ణ ఉలకితయామిని ఉల్లకుసుమిత ధ్రువదల శోభిని శుభాషిణి శుభదురభా
థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ మన గౌరవ మీ అందరికీ తెలుసు కదా, జెండా వందనం అవ్వగానే ఏం చేయాలి మనము? సాల్యూట్ చేసి అధినాయక జయ హే ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభ ఆశీష మాయే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఆర్డర్. దినోత్సవం పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లాలో వివిధ స్కూల్స్ నుంచి విభిన్న ప్రతిభావంతులకి ఆటపాటలు నిర్వహించడం చాలా ఆనందదాయకము. సో దీని మెసేజ్ ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది మైండ్లో ఉంటుంది కానీ దేహంలో ఉండదు. మనసు ఉంటే మార్గం ఎక్కడైనా ఉంటుంది. సో దానికి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్కువ సిస్టమ్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం. ఈరోజు మనం దేశంలో చూసుకుంటే సో ఎక్కడ లేని విధంగా ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు, డిజేబుల్డ్ అని చెప్తున్నారు. డిజేబుల్డ్ కాదు, అది డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అది ఇంటర్ప్రిటేషన్. సో వాళ్ళకి పుట్టుకోతే వచ్చడంతో ఈ ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్, సో ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ విజన్ అండ్ స్ట్రాంగ్ సపోర్టింగ్ సిస్టమ్, సో ఏది మమ్మల్ని ఆపదనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఈసారి ఇప్పుడు చూసుకుంటే మనకు ఒలింపిక్స్లో అయితే ఏంటి, లేదా మనకు ఈ కామన్వెల్త్లో ఏంటి, ఈవెన్ మెడల్స్ కూడా గెలుచుకునే స్థాయికి ఈరోజు అందరూ వెళ్తున్నారు. అదే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా మేము చూస్తే నా బ్యాచ్లోనే చాలామంది ఈవెన్ విజువల్లీ డిజేబుల్డ్, సో వాళ్ళు కూడా డిజేబిలిటీ కాదు, ఇది మా ఎబిలిటీ అనే టైపు. సో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా పనిచేస్తున్న నేపథ్యం మేము చూస్తున్నాము. సో అది ఈ దేశంలో ఉన్న ఘనత, సో ఇక్కడ ఉన్న సపోర్టింగ్ సిస్టమ్ ఘనత. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పెషల్లీ అది సపోర్టింగ్ సిస్టమ్ అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఫిజికల్ డిజేబుల్ని లేదా డిఫరెంట్ ఏబుల్ పర్సన్ కావాల్సింది మర్సీ కాదు, అవకాశం. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈ పరంగా గవర్నమెంట్ కూడా అడుగులు వేస్తూ ఉంది. సో అలాగే మన జిల్లా స్థాయిలో కూడా సో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి కావాల్సిన అవకాశాన్ని కల్పిస్తూ సో మేము కూడా సో అందరి ప్రకారంగా అందరూ రకంగానే మేము కూడా అన్ని దాంట్లో మనం పార్టిసిపేట్ చేయగలము. మనకు అవకాశం ఇస్తే మేము కూడా ఏదైనా సాధించగలమనే ఒక ధైర్యాన్ని వాళ్ళు నింపాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రతి ఒక్కరు సమీక్ష కృషి చేయాలి. దానికి డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు కూడా సమీక్ష కృషి చేయాలి. దీనికి ఏ కోఆపరేషన్ కావాలన్నా సో డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం నుంచి సో ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈరోజు ఆటపాటలు పెట్టిన ప్రతి ఒక్క చిన్నారులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంఘ సంస్థ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆటపాటలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది మర్సీ కాదు, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సో పాజిటివ్గా ఎక్స్టెండ్ చేస్తాము. దీనికి ఈ ఒక ఎఫర్ట్స్లో ఎంతోమంది సంఘ సంస్థలు ఎన్జిఓస్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఎవరీ వన్ సో హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. ఎక్కడ డిస్క్రిమినేషన్ అటువంటివి చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని ఎక్స్పెషల్లీ మన డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే అమలు చేస్తున్నాము పథకాలని సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్గా నేను అర్జీలో మీరు ఇవ్వచ్చు. కంపల్సరీగా ఇది మీడియా ద్వారా కానీ మన ఎన్జిఓస్ ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ స్వతంగా వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటాము. కంపల్సరీగా వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి ఆ పథకాలను కూడా వాళ్ళకి అందచేయడానికి సో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
కూర్చోమని. నువ్వు అంటే వెనకరండి కొంచెం పిల్లలు వచ్చి తగిలిందంటే కింద పడిపోతారు. సార్ కొంచెం వెనకరండి సార్.